తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గత 7 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీళ్ల మార్పిడిలో, తుంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐజేఆర్ యూకే. గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు. నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును. జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో 24 గంటల వైద్య సేవలు అందించబడును. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకంలో అన్ని రకాల ఇన్సూరెన్స్ల ద్వారా క్యాష్లెస్ వైద్యం, గుర్తించబడిన వ్యాధులకు ఉచిత చికిత్స చేయబడును. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నందు పశువర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వేణు ఆధ్వర్యంలో చికెన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. చికెన్ మేళాలో పాల్గొన్న అతిథులకు చికెన్ వేపుడును ఆరగించారు. ఈ సందర్భంగా పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీ రాణి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని, కోడి మాంసం, గుడ్లు ఉడికించి తినవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకలమెట్ల, మరిపూడి మండలాలకు చెందిన పశువర్ధక శాఖ సహాయకులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె బేబీ రాణి. నేను ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ని, డిస్ట్రిక్ట్ హెడ్ అండి. ప్రస్తుతము ఈ మెసేజ్ ఏంటంటే అండి, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని పౌల్ట్రీలో ఒక డిసీజ్ వచ్చినట్లుగా అంతా కూడా అతలాకుతలమైపోతుంది. పౌల్ట్రీ ఫామ్ అంతా కూడా ఆర్థికంగా నష్టపోతుందండి. ప్రకాశం జిల్లాలో అండి బర్డ్ ఫ్లూ అనేది లేదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనకి నియర్ బై డిస్ట్రిక్ట్ నెల్లూరు జిల్లాలో సివియర్ అవుట్ బ్రేక్ బర్డ్ ఫ్లూ వచ్చింది. లక్షలాది కోళ్ళు చనిపోయి పూడ్చిపెట్టడము, కోడిగుడ్లని డెస్ట్రాయ్ చేయడము జరిగింది. అట్టి నియర్ బై డిస్ట్రిక్ట్లో అవుట్ బ్రేక్స్ సివియర్గా వచ్చినప్పటికీ కూడా ప్రకాశం జిల్లాలో సింగిల్ బర్డ్ చనిపోలేదు, బర్డ్ ఫ్లూ రాలేదు. ఎందుకంటే మా ప్రకాశం జిల్లాలో పశుసంవర్ధక శాఖ జేడీగా నేను మా సిబ్బందిని అందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతి ఒక్క కోళ్ల ఫామ్కి మనం విజిట్ చేసి వాళ్ళకి ముందస్తు చర్యగా బిఫోర్ స్టార్టింగ్ సీజన్ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ గవర్నమెంట్ సప్లై లేదు, ప్రైవేట్ వ్యాక్సిన్ ఇమ్మీడియట్గా అందరూ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆర్డీ వ్యాక్సిన్ అయితే ఏమి, ప్రికాషనరీ మెజర్స్ అయితే ఏమి పశుసంవర్ధక శాఖ తీసుకోవడం జరిగింది. అదే పందాలో ఈ సంవత్సరం కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నియర్ బై కృష్ణా డిస్టిక్లో కూడా అవుట్ బ్రేక్స్ వచ్చాయి. బట్ ప్రకాశం జిల్లాలో సింగిల్ బర్డ్ కూడా చనిపోవడం జరగలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా మా పశుసంవర్ధక శాఖ అందరూ కూడా సిబ్బంది ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మర్ని అవేర్నెస్ క్రియేట్ చేసి వ్యాక్సినేషన్ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ చేయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అందరికీ కూడా మీటింగ్స్ని ఏర్పాటు చేసి పక్క జిల్లాల నుంచి బర్డ్స్ కానీ, ఫీడ్ కానీ, ఎగ్స్ కానీ దిగుమతి చేసుకోవడం చేయొద్దని చెప్పి రిస్ట్రిక్షన్స్ చేసి మనకి ఈ చెక్ పోస్టుల దగ్గర కూడా మేము స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా చేయడం జరిగింది. పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేటువంటి సిబ్బంది కూడా హైజెనిక్గా చేతులు శుభ్రం కడుక్కోవడం, మాస్క్ వేసుకోవడము, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఫామ్లోకి వెళ్ళడము, ఆ పౌల్ట్రీ లిట్టర్ని మిగతా అన్ని కూడా డిస్పోజల్ని ఎక్కడంటే అక్కడ ఈ కాల్వలలో రోడ్డు మీద పడేయకుండా వాటి ప్రాపర్ డిస్పోజ్ చేయాలని అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ విధంగా చేయడం వలన మన ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదండి. మీరందరూ కూడా ప్రజలు ఈ గుడ్లు మరియు పౌల్ట్రీ తినడానికి భయపడుతున్నారు. దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజలందరికీ ఉద్దేశపూర్వకంగా ఇవాళ చికెన్ మేళా అని మా పొదిలి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వేణు గారి మరియు స్నేహ పౌల్ట్రీ వాళ్ళ సహకారంతో మేమందరము ఇవాళ పొదిలి మండల ఆఫీసులో చికెన్ని అందరం కూడా మూకుమ్మడిగా అందరము తినడం జరిగింది. తద్వారా పొదిలి ప్రజలకే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా మీకు ఇంటిమేట్ చేస్తున్నాను, చికెన్ కానీ పౌల్ట్రీ ప్రోడక్ట్ అయినటువంటి ఎగ్ కానీ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు. ఏ వస్తువైనా ప్రాపర్ బాయిల్ చేసి తినాలి, రా ఎగ్ తినుకోకుండా
బాయిల్డ్ ఎగ్ కానీ బాయిల్డ్ చికెన్ కానీ తిననందువలన మనకి ఎటువంటి హాని జరగదు. కాబట్టి అందరూ నిర్భయంగా ఎక్కువ ప్రోటీన్స్ మనకి వెన్ కంపేర్ విత్ మటన్ పౌల్ట్రీలో తక్కువ ధరలో వస్తుంది. పూర్ మ్యాన్ కూడా బై చేసుకోగలడు అనమాట. ఎగ్ అయితే ఏమి, చికెన్ అయితే ఏమి. సో అందులో ఎక్కువ ప్రోటీన్స్, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లస్ అరుగుదల కూడా చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా డైజెషన్ ఈజీగా జరుగుతుంది. కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి పౌల్ట్రీ, చికెన్ అండ్ ఎగ్స్ అన్నీ కూడా ప్రాపర్ బాయిల్ చేసి నిస్సందేహంగా అందరూ తినొచ్చని ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.